వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృప అని నమ్మి ఇంతవరకు సజీవంగా ఉంచిన దేవుడికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవం బట్టి, ఊపి బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాను. మీరందరూ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనము నిర్గమకాండము 2వ అధ్యాయంలో మోషే గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనము తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయులను, కృపామయులను, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మీ పాసనకు వచ్చిన ఆయన ఈ వాక్యాన్ని వివరించినకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మమ్మల్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో నడిపించి మీరు నా ప్రభావం మీ సాధనంగా చేసుకుంటారో మాకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నందుకు, అలాంటి నడిపింపులో విశ్వాస జీవితంలో మేము కూడా మరి నా తండ్రి కొనసాగింపబడే కృపణ గురించి మీరే సహాయం చేసి మహింపదని యేసునామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మనము చూసుకుందాము. 2వ అధ్యాయం మొత్తము అయితే అక్కడక్కడ మనము ఊరికినే ఆయన జననము ఎలాగా జన్మించాడు, తర్వాత ఏమైందో చూసుకుందాం. ఫరో రాజు హెబ్రీ పిల్లలను, మగ శిశువులను చంపమని, వాళ్ళని సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి ఆజ్ఞకి మరి మంత్రసానులు కట్టుబడక దేవునికి భయపడి వారు ఆ పిల్లల్ని రక్షించినట్టుగా మనం చూసుకున్నాం. ఆ తల్లి ఏం చేసింది, ఆ నదిలో బుట్టలో పెట్టి, ఆ నదిలో ఆ బుట్టను వదిలి ఆ పిల్లాన్ని అలా రక్షిస్తుందన్నమాట. దేవుడు నడిపింపు ఎలా ఉంటుందో చూడండి. ఫరో నాశనం చేయాలనుకున్నాడు, దేవుడు మరి అతన్ని రక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అప్పుడు ఫరో కుమార్తె అతన్ని దత్తత తీసుకుంది. ఆ నీటి ఒడ్డుకు ఆమె వచ్చింది, నైల్ నది దగ్గరికి వచ్చినట్టు చూసింది. అక్కడి నుంచి ఆమె అతన్ని తీసుకున్నట్టుగా మనం అధ్యాయంలో చూస్తాం. తీసుకుని దత్తత తీసుకుందన్నమాట. అతన్ని దత్తత తీసుకుని నీటి నుండి తీయబడిన వాడు అని మోషే అని పేరు పెట్టిందన్నమాట. దీని ద్వారా దేవుడు ఏం చేశాడని మనం తెలుసుకుంటున్నాం. శత్రువు ఇంటిలోనే విమోచకుడిని పెంచుతున్నాడు. శత్రువైన ఫరో రాజకుమార్తె ద్వారా ఆ శత్రువు ఇంటిలోనే విమోచకుడైన ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ఈ మోషేని పెంచి పోషించి సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు వస్తాయి. దేవుడు వాగ్దానం మనకిస్తాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం మనం. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంటి వాగ్దానం ఇలాగొచ్చింది, దేవుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే శ్రమ వస్తుంది, ఇంకా శోధన వస్తుంది, ఇంకా విపరీతమైన పరిస్థితులు వస్తాయి అని అనుకుంటాం. కానీ వాటన్నిటి నుంచి దేవుడు నడిపిస్తూ మన సిద్ధపరుస్తూ ఉంటాడు అన్నమాట. పెద్దవాడయ్యాక మోషే తన ప్రజల కష్టాలను చూశాడు. ఆ వెట్టి చాకరీ పనులు చేయడం అవన్నీ కూడా చూశాడు. వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల్ని హింసించడం, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ చేత చేయించే పనులు చూడడం, వెట్టి చాకరీ చూడడం, ఇవన్నీ చూసి ఒక హెబ్రీని కొడుతున్న ఐగుప్తీయుడిని చంపినట్లుగా కూడా చూస్తున్నాం. అప్పుడు ఏం చేశాడు, ఎవరైనా అతన్ని చూసి అతన్ని బెదిరించినాడు, భయంతో మిద్యానుకి పారిపోయాడు. ఈ రాజకుమార్తె దగ్గర పెరిగినప్పుడు రాజవిద్యలన్నీ నేర్చుకున్నాడు. అక్కడ పెంపకంలో అన్నీ రాజభవన విద్య మరియు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా, ఏ విద్యలు అవసరమో అవన్నీ కూడా మోషే నేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం, అభ్యసించినట్లుగా మనం చూస్తున్నాం. మరి భయంతో మిద్యానికి పారిపోయినప్పుడు అక్కడ వినయం నేర్చుకున్నాడు, ఒక ప్రశాంతత నేర్చుకున్నాడు అట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మోషే తన సొంత బలంతో రక్షించాలనుకున్నాడు, కానీ అది విఫలమవడం చూసినప్పుడు దేవుని సమయం కోసం ఎదురు చూడాలని తెలియచేస్తుంది. మోషేకే కాదు, మనకు కూడా దేవుడు నిర్ణయించిన సమయం మన ఎప్పుడు సిద్ధపరిచి ముందుకు నడిపిస్తాడో అప్పటి వరకు ఆ సమయం కోసం ఎదురు చూడాలని మోషే తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి
ఈ రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో లేకపోతే మనము ఏం నేర్చుకుంటున్నామంటే, మోషే నేర్చుకున్నట్టుగా దేవుడు ఎలాగ శత్రువు ఇంటిలో పెంచాడో మోషేని, మనం అనేక పరిస్థితుల్లో నడిపింపబడతామని తెలుసుకోవాలి. ఇంకా మనం ఆత్మీయంగాని, లోక సంబంధంగాని ఎదగాలన్నా, నడిపించబడాలన్నా కావలసినవన్నీ మనం నేర్చుకోవాలని, అంటే ఆత్మీయంగా దైవికమైనవి కావలసినవి, ఈ లోక సంబంధమైనవి కావలసినవి మనం నేర్చుకోవాలని మనకు తెలియజేస్తుంది. మిద్యాను ఉన్నప్పుడు ఆయన వినయం నేర్చుకున్నాడు, ప్రశాంతత నేర్చుకున్నాడు అన్నమాట. మిద్యానులో జీవితం, యాజకుడైనా అక్కడ ఇత్రో కుమార్తెలకు సహాయం చేసినందువల్ల సిప్పోరానిచ్చి పెళ్లి చేశాడు. ఆ ఇత్రో వివాహం, సిప్పోరాతో వివాహం అయిపోయింది. ఇక్కడ గొర్రెల కాపరిగా మోషే ప్రశాంతమైన వినయాన్ని నేర్చుకుంటాడు. మేనమామైన ఇత్రో యాజకుడు అతని కుమార్తెలకు సహాయం చేసినందుకు సిప్పోరాని వివాహం చేసుకుంటావా అని అడిగినప్పుడు సిప్పోరాని అతను ఇచ్చి వివాహం చేసుకుంటావా అని అడిగినప్పుడు వివాహం చేసినప్పుడు మోషే ఆ సిప్పోరాని వివాహం చేసుకున్నట్టుగా ఇక్కడ చూస్తాం. ఇక్కడ అతను ఎలాగ ఉన్నాడంటే గొర్రెల కాపరిగా జీవిస్తున్నాడు. గొర్రెల కాపరికి ఎంతో ఓర్పు ఉండాలి. గొర్రెలన్నిటినీ సమానంగా కాయాలి, మందరికి కావాల్సిన నీరు పెట్టాలి. అవి తప్పిపోతున్నప్పుడు వాటిని సరైన మార్గంలో నడిపించాలి. అవి తప్పిపోకుండా చూడాలి. ఆ గొర్రెలన్నిటినీ అక్కడ ఒక ప్రశాంతమైన మనసు కలిగి ఉన్నాడు. వినయాన్ని నేర్చుకుంటాడు. ఇంత ఓర్పు కూడా అవసరం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలీయుల మొరను విని దేవుడు అబ్రహాం, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధన గుర్తు చేసుకుని వారిని విడిపించడానికి సిద్ధపడతాడు. అప్పుడు అక్కడ వాళ్ళ చేసే పనులు, వెట్టి పనులు అవన్నీ చూసినప్పుడు దేవుడు వాళ్ళ మొరని ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. చూసి ఆయన ఏం చేశాడు, వాళ్ళు విడిపించడానికి సిద్ధపడతాడు దేవుడు. సిద్ధపడినప్పుడు మోషేని అలాగ ఎన్నుకొని మోషేకి కావాల్సిన విద్యలని నేర్పించి ఆ నైలు నది నుండి దేవుడు రక్షించాడు. అంటే శత్రువు చేతిలోనే మోషే ప్రాణాలు కాపాడాడు దేవుడు. తర్వాత అక్కడి నుండి నిర్మూలన ఏం చేశాడు, మరణకరమైన ద్వారానే జీవం ఇచ్చాడు. అంటే ఆ నైలు నదిలో మరణించవలసిన మోషేకి జీవం ఇచ్చాడు అన్నమాట. తర్వాత నాయకత్వానికి సిద్ధపాటు చేశాడు. అంటే రాజభవన విద్య నేర్పించాడు. మరియు విద్యానులో వినయం, ప్రశాంతత, గొర్రెలు కాసేటప్పుడు ఒక నాయకత్వ లక్షణాలు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి కావలసినవన్నీ అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మోషే నేర్చుకునేలాగా దేవుడు సిద్ధపరిచాడు అన్నమాట. కాబట్టి మన దేవుడు తన ప్రజల కష్టాలను చూస్తూ ఊరుకోడైన వారిని రక్షించడానికే తగిన సమయాన్ని సిద్ధం చేస్తాడని మనం తెలుసుకోవాలి. ఆ సమయం గురించి మనకెన్నో ఇబ్బందులు, బాధలు, కష్టాలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు, తోడై ఉంటాడు. కాబట్టి మనం ఏ విషయంలోనూ భయపడకూడదు మాట. చూడండి, నేల నదిలో వదిలేసింది తల్లి, ఒక బుట్టలో పెట్టి రాజకుమార్తె, ఫరో కుమార్తె పెంచింది. అక్కడి నుంచి ఎక్కడ ఫరో రాజే మోషేని చంపేయాలనుకున్నాడు. అసలు అక్కడ పెరుగుపడతాడు, రాజభవనంలో రాజ విద్యలన్నీ నేర్చుకుంటాడు. మిద్యానులో సిప్పోరాని వివాహం చేసుకుంటాడు. ఒక హెబ్రీడు కొడుతున్న ఐగుప్తీయుని చూసి, హెబ్రీని కొడుతున్న ఐగుప్తీయుని చూసి చంపి భయంతో మిద్యానికి పారిపోయినప్పుడు ఇత్రో కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు సిప్పోరాని. ఇక్కడ గొర్రెల కాపరిగా ఉండి ప్రశాంతత, వినయం, నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటాడు. అప్పుడు దేవుడు అబ్రహాం, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధన గుర్తు చేసుకుని ఆ వెట్టి చాకిరీ పనుల నుండి ఇశ్రాయేలును విడిపించాలని మోషేకు అన్ని నేర్పించి అతను దేవుడు వాళ్ళ కష్టాలను చూసి మోషేని సిద్ధపరిచి నడిపించడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీకు నాకు ఏమి ఆత్మీయంగా మనకి ఉన్న వరాలు కానీ తలాంతులు కానీ దేవుడు తగిన సమయంలో
ఆయన హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. మనం ఏ విషయంలోనూ భయపడక్కర్లేదు. మన కష్టాలను చూడటం లేదా, మన బాధలను చూడటం లేదా, మన వేదనలు చూడటం లేదా, ఇంకా సమయం ఈ ప్రభువా ఎంతకాలం ప్రార్థన చేయాలి అని మనం బాధపడుతున్నామేమో. మోషే జీవితాన్ని చూసారా, జననం మరి ఎలా రక్షించాడు, ఎలా నేర్పించాడో మనం చూస్తున్నాం. ఆయన తోడే ఉన్నాడు మోషేకి, మనకి కూడా తోడే ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఏ విషయంలోనూ భయపడకుండా మనము మనకున్న తలాంతులతో దేవునిలో వాడబడతో విశ్వాస జీవితంలో కొనసాగింపడాలని ఈ వాక్యం ద్వారా, ఈ క్లుప్తమైన మాటల ద్వారా మనం నేర్చుకున్నాము. దేవుడి వాక్యమును దీవించుడుగాక. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమబండి కృపాబండి దయామడివిన ప్రభావ మీ అప్రించి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన నా ప్రభావుని తండ్రి, మీరు ఎన్నుకుని నా తండ్రి ఎలా నడిపించాలో ప్రభా మా జీవితాలను కూడా నాయన మరి మీ సహాయం కోసం నా ప్రభా మీరు ఇచ్చే ఆ తగిన సమయం కోసం, మీ సమయం కోసం వేచి చూసేలాగా మాకు అటువంటి ఓర్పుని నాయన ప్రశాంతతని వినయాన్ని మాకు నేర్పించమని మోషేని మా ముందుంచి నాయన మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకే వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటువంటి జీవితంలో మా కోసమే భూలోకంలోకి వచ్చారు ప్రభా. మనిషి అవతారంగా జన్మించి సిలువపై మా గురించి మరణించి నా ప్రభా నా తండ్రి ఘోరమైన శ్రమలు అనుభవించి మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ బట్టి నా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. విశ్వాస జీవితాల ప్రకారంగా కొనసాగింపబడే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతిమిక్కులంగా వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ వందనాలు. ఇంకా అలాగే ప్రోత్సహించాలని కోరుతూ నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాయి నా రక్షణ అనుభవం. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి దేవుడు ఎలాగ నన్ను రక్షించాడు, ఎలా కాపాడాడు, తిరిగి ఎలాగ నన్ను బతికించాడు, ఇవన్నీ కూడా పాత వీడియోలో చూడాలని చూసి నన్ను ఇంకా నువ్వు ప్రోత్సహించి బలపరచాలని కోరితే ఈ వీడియో నేను ముగిస్తాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.